మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఎవరైనా పలకరిస్తే అది కూడా ప్రేమ ఆప్యాయతలతో పలకరిస్తే వీళ్ళిద్దరూ నన్ను అలాగే పలకరించారండి. ఎందుకంటే నా ఛానల్ చూస్తారట, అమ్మ నీ వీడియోస్ అవి బాగా పెడతావమ్మా, రోజుకి కొత్త కొత్తగా ఏదైనా చూపిస్తూ ఉంటావు టెంపుల్స్ అవన్నీను అని అంటూ ఉంటారు. చాలా హ్యాపీ వేసిందండి. మన ఇంటికి వెళ్ళినా కూడా పట్టించుకోలేని పెద్ద మనుషులు అయితే చాలామంది ఉంటారు. కొంతమందికి డబ్బే ప్రధానం అండి. డబ్బు ఉంటేనే మనుషులు రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా ఇవన్నీ మనం పక్కన పెడితే ఇలా ఎదురుకుండా పిలిచి ప్రేమ ఆప్యాయతలతో పలకరించే వాళ్ళకి మనం మనసులో అలా గుర్తుండిపోతుందండి. ఇది మాత్రం పక్కా. నేనైతే అలాగే గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడున్నా సరే వీళ్ళిద్దరూ పాపం నా ఛానల్ చూస్తూ ఉంటారట. చాలా ఆనందం వేసిందండి నాకు అలా చెప్పగా. నేను వెళ్ళిన గుడికి ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి బ్యాడ్ జరిగినవన్నీ కూడా పక్కకి తీసి పడేద్దామని అనుకున్నా, ఇలాంటివి జరిగినప్పుడు అవే సిచ్యువేషన్ గుర్తొస్తూ ఉంటుంది. నేనైతే పిక్నిక్ వెళ్ళినప్పుడు చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయండి. ఒక్కసారి ఇలా చెట్టు మీద కూర్చొని ఉయ్యాలూయడం. మా అమ్మాయి నేను కూడా ఇలాగే చేసాము. ఉయ్యాలైతే చెట్టు కొమ్మను పట్టుకొని ఉయ్యాల చాలా బాగుంది. అందరూ కొత్తగా చూస్తూ ఉంటారు. కానీ అందరూ ఇలా ధైర్యం చేయలేరు. నేను ఊగితే మా అమ్మాయిని ఈ విధంగా ఊగి చాలా రోజులైందండి. ఎప్పుడంటే మామిడి చెట్లు ఇవన్నీ ఇక్కడ ఎక్కడా లేవు కాబట్టి చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళిన ఈ పిక్నిక్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మీకు ఫుల్ వీడియో పెట్టాను. నాకు చిన్న ఆనందం అయిపోయి కార్తీక మాసం ఆదివారాలన్నీ అయిపోయాయండి ఇంకా పిక్నిక్లో. చాలా బాగుంది కదా.